ఈ భూమి మీద బ్రతుకుతున్న మనమంతా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అదే మరణం. మరణం అనేసరికి ప్రతి మనిషికి ఖచ్చితంగా హృదయంలో భయం అనేది ఉంటుంది. ఎందుకు అంటే మరణం తర్వాత మనిషికి ఏం జరుగుతుందో తెలియకపోవడమే దీనికి కారణం. మరి మరణం తర్వాత జరిగే సంగతులను ఎవరు చెప్పగలరు అంటే మనుషులను సృష్టించిన దేవుడు, మనిషిని పుట్టించిన దేవుడు మనిషి మరణం తర్వాత ఏమవుతాడో ఆయన మాత్రమే చెప్పగలడు. మనిషి మరణం తర్వాత మనిషి ఈ భూమి మీద తన శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా మరో లోకానికి వెళ్ళిపోవాలన్న సంగతి బైబిల్ చెబుతుంది. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఎప్పుడు దేవుని యొద్దకి మరలపోతుంది అంటే మనిషి దేవునితో కలిసి ఉంటే, మనిషి దేవుని మాటలను అతిక్రమించకుండా తన జీవితంలో నెరవేరిస్తే ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఈ భూమి మీద మనం పనులు జరిగించినా, కార్యాలు జరిగించినా దేవుడున్న లోకానికి మనం వెళ్ళలేము సరికదా. ఈ భూమి మీద చేసిన ప్రతి తప్పుడు పనికి, శరీరంతో చేస్తున్న ప్రతి క్రియకు శిక్ష అనుభవించే స్థలం ఒకటి ఉంది, అదే పాతాళ లోకం. ఎవరు వెళ్తారో అక్కడ అంటే బైబిల్ చెప్తుంది శరీర కార్యాలు జరిగించేవారు, హృదయాన్ని తన ఇష్టానుసారంగా ఉపయోగించేవారు, అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు వంటి చెడు గుణాలు ఏవైతే మనుషులు ఉంటాయో వాటిని నెరవేర్చేవారంతా క్షమాపణ లేక పాపం చేసిన దానికి శిక్ష అనుభవిస్తారు. బైబిల్ చెప్తుంది పాపం వల్ల వచ్చే జీతం మరణం అని బైబిల్ చెప్పింది. మరి దాని నుంచి తప్పించుకునేది ఎలా అంటే దేవుని కృపావరం ఒకటి ఉంది, అదే ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మనుషులు చేసిన ప్రతి పాపము నుంచి మనిషిని విమోచించడానికి పరలోకంలో ఉన్న దైవ స్వరూపమైన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును దేవుడు ఈ భూమి మీదకు పంపించాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతికాడు, ఎన్నో నీతి బోధనలు చేశాడు, పాపం చేయకుండా పరిశుద్ధుడిగా బతికాడు. మనుషులందరి పాపం నిమిత్తం తన పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఎప్పుడైతే మనుషులు తన రక్తాన్ని నా కోసమని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ద్వారా పరలోకం ఉందని, నేను నమ్మితే నన్ను మోక్షానికి తీసుకెళ్తాడని, నా మనిషిలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ రక్షణ కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనుషులుగా మనం చేయాల్సిన పని యేసు దగ్గరకు వచ్చి యేసునొద్ద విశ్వాసం ఉంచి ఆయన మాటల ప్రకారం, బైబిల్లో చెప్పబడిన దేవుడు వాక్యం ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారందరికీ పాపక్షమాపణ జరుగుతుంది. మరణం తర్వాత దేవుడు నా లోకానికి చేరుకోగలం. ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఈ భూమి మీద మనం మరణిస్తే మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష అనేది ఉంది, అదే నరకం. అగ్ని ఆరని, ఆత్మ చావని, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉండును అని బైబిల్ చెప్తుంది. కనుక అలాంటి లోకానికి ఎవరు వెళ్ళకూడదనే దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, మనం ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ దేవుడు దీర్ఘశాంతాన్ని మన ఎడల ఎందుకు చూపిస్తున్నాడంటే, ఇదిగో మనం ఎప్పటికైనా మన ఆయుష్కాలంలో మన కాలం ముగిసే వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనిషి మారాలని, తన ప్రవర్తన మార్చుకోవాలని. మరి మనం మనుషులుగా మనం అంతా నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం అంటే, పిల్లలు చెడిపోయి ఇబ్బందులు పడడం ఏ తండ్రికి ఇష్టం ఉండదు. అలాగే మనం సృష్టించిన దేవుడు మన తండ్రి, ఆయన కూడా మనం చనిపోవడం, నరకానికి వెళ్ళడం ఆయనకు కూడా ఇష్టం లేదు. దుష్టుల మరణమున్నందుటి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనుషులుగా మనం పాపంలో ఉండి అలాగే చనిపోయి నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి ఆయన వైపు తిరగాలని, ఆయన మాటలను ఆలకించి సత్ప్రవర్తన కలిగి ఈ భూమి మీద బ్రతకాలని, సృష్టించిన దేవుని ఆలోచనల ప్రకారం మనం నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ భూమి మీద మరణం తర్వాత దేవుడుండే లోకమైన స్వర్గం చేరాలంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం. బైబిల్ చెప్పింది యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు అని బైబిల్ చెప్పింది. కనుక యేసు ద్వారా మాత్రమే. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు కూడా పాపుల నిమిత్తం తన ప్రాణం పెట్టలేదు, రక్తం చిందించలేదు. అంటే ఒక మనిషి రక్షించబడాలంటే పాప క్షమాపణ జరగాలి,
పాప క్షమాపణ జరిగితేనే దేవుడుని లోకానికి చేరుకోగలం. కాబట్టి ఇటువంటి ఆలోచన మేము చెబుతున్న ప్రతి మాట మీరు ఆలోచించండి. సత్యమైతేనే దీన్ని అంగీకరించండి. నిత్య జీవానికి వారసులు కండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.